అందరికీ హాయ్. ఈ రోజైతే మా ఇంట్లో ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసి చాలా రోజులైంది. సంక్రాంతి పండగకైతే చేశాను. మళ్ళీ ఇప్పుడైతే క్లీన్ చేద్దామని చేస్తున్నానన్నమాట. ఫ్రిడ్జ్‌లో సామాను మొత్తం బయట తీసి పెట్టేశాను. ఎంత చెత్త వచ్చిందో అసలంతా చాలా డర్టీగా అనిపించింది. ఈ మ్యాజిక్ ఎరేజర్‌తో అయితే క్లీన్ చేద్దామని చూస్తున్నానన్నమాట. ఇవి వాల్ పైన పెన్సిల్ మార్క్స్, పెన్ మార్క్స్ ఉంటాయి కదా! వాటిని క్లీన్ చేసుకోవడానికి ఈ మ్యాజిక్ ఎరేజర్ అనేది తీసుకున్నాము. కానీ నాకైతే అస్సలు అవి పోవట్లేదు. ఓన్లీ పెన్సిల్ మార్క్స్ మాత్రమే పోయాయి. నార్మల్‌గా పెన్‌తో ఉన్నవైతే అస్సలు పోలేదు. అందుకని చెప్పి నేను ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేద్దామని చెప్పి చేస్తున్నానన్నమాట. ఈ మ్యాజిక్ ఎరేజర్స్ నార్మల్‌గా మనము ఫ్రిడ్జ్‌కి మాత్రమే కాదు, ఇంకా ఇంట్లో గ్లాసెస్, డ్రెస్సింగ్ టేబుల్‌కి, ఇంకా డోర్స్ ఉంటాయి కదా, డోర్స్ అలాంటి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగా అయితే క్లీన్ అవుతాయి. కానీ పెన్ మార్క్స్ అయితే అంత ఈజీగా ఏమీ పోవు అనిపించింది. అస్సలు వర్క్ అవ్వలేదు నాకు. పెన్సిల్ మార్క్స్ అలాగే స్కెచ్ మార్క్స్ అయితే పోయాయి, కానీ పెన్ మార్క్స్ అయితే అస్సలు పోలేదు. ఒక స్క్రబ్బర్ కూడా తీసేసుకొని మొత్తం అంతా కూడా స్క్రబ్ చేసేసుకున్నాను. ఈరోజు ఫ్రిడ్జ్ మాత్రమే కాదు, కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను. చాలా టైం పట్టింది నాకు ఇవన్నీ క్లీన్ చేయడానికి. అయితే సమ్మర్లో మాత్రం ఇలాంటి పనులు చేయడం చాలా కష్టం అండి. మ్యాక్సిమం ఇలాంటి పనులు సమ్మర్లో అవాయిడ్ చేయడమే చాలా బెటర్. గా కాదు, అస్సలు గాలి ఆడలేదు. ఇందులో అయితే ఐస్ మొత్తం తీసేస్తున్నాను బయటికి. ఈరోజు ఈ క్లీనింగ్ పెట్టుకోక ముందే మేము బయటికి అయితే వెళ్ళొచ్చాము. 2 times అయితే మార్కెట్కి వెళ్ళొచ్చామన్నమాట. అందువల్ల ఇంకా లేట్ అయిపోయింది అని చెప్పి ఈరోజు ఇంట్లో కుకింగ్ అంతా కూడా మా తమ్ముడు, మా వారు అయితే చేశారు. నాకు బాగానే హెల్ప్ చేశారు. క్లీనింగ్ అంతా కూడా సండే రోజు అయితే చేశాను. నార్మల్గా కిచెన్ క్లీనింగ్ కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ అంత అయితే టైం సరిపోలేదు. ఫ్రిడ్జ్లో పార్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా తీసేసి అయితే క్లీన్ చేసేసుకున్నాను. నీట్గాను చాలా బాగా క్లీన్ అయిపోయాయి. నేను ఎప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసినా ఇలానే తీసేసి బయట పెట్టేస్తాను. ఎండలో ఒక 1 hour పెడితే చాలు, మంచిగా అయితే డ్రై అయిపోతాయి. నేను ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ పార్ట్స్ అన్నీ కూడాను ఒకటి అయితే ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే ఈ పార్ట్స్ అనేవి బయటికి తీయకుండా అక్కడికక్కడే క్లీన్ అనేది చేసేస్తారనమాట. అలా చేస్తే మాత్రం అస్సలు క్లీన్ అవ్వదు, అంత నీట్గా అనిపించదు. నాకైతే నేను ఎప్పుడు క్లీన్ చేసినా కూడా ఇలా ఫ్రిడ్జ్ మొత్తం కూడా ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసే చేస్తాను. ఇలా చేస్తేనే మంచిగా క్లీన్ అవుతుంది. మా ఇంట్లో కిచెన్, ఫ్రిడ్జ్ ఎన్నిసార్లు క్లీన్ చేసినా మాటికి చేస్తూనే ఉండాలి. ఎందుకో తెలీదు, చేసిన ఒక 10 to 20 days మాత్రమే బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత మొత్తం అంతా కూడా మొత్తం గజిబిజిగా అయిపోతుంది. మళ్ళీ ఎంత నీట్గా పెట్టుకుందామన్నా కూడా అవ్వదు, ఏదో ఒకటి అలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుందన్నమాట. మాత్రం నేను మంచిగా వీడియో చేద్దాము, మంచిగా క్లీన్ చేసి మంచి ఆర్గనైజ్ చేసుకుందామని చెప్పి అనుకున్నాను. కానీ నేనొకటి అనుకుంటే ఇక్కడే ఇంకోలాగా అయితే అయ్యింది. సరేలే ఎలాగోలాగా అని చెప్పి క్లీన్ అయితే చేసేసుకున్నాను. నాకు వచ్చినట్టుగా ఏదో అలా చేసేసాను. అస్సలు టైం అయితే సరిపోలేదు. ఆల్రెడీ లంచ్కి అయితే టైం అయిపోతుంది. అప్పటికి మా తమ్ముడు, మా వారు అయితే సండే కదా నాన్ వెజ్ అయితే కుక్ చేస్తున్నారు. చికెన్ అలాగే తలకాయ కూర కూడా తీసుకొచ్చారు. ఆ 2 అయితే వాళ్ళు కుక్ చేస్తున్నారు. నేనైతే ఈ క్లీనింగ్ పని అంతా పెట్టుకున్నాను. ఈ మధ్యలో మా పిల్లలు వచ్చి అలాగే అవి కావాలి ఇవి కావాలని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఇవన్నీ చేసుకోవాలి. క్లీనింగ్ అయితే మాత్రం చాలా బాగానే అయ్యింది అనిపించింది నాకు. నీట్గానే క్లీన్ అయితే అయిపోయింది అంతా కూడాను. ఎక్కడ కూడా స్పాట్స్ అయితే లేవు. ఇంకా నేను లాస్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను కదా, వైజాగ్ నుంచి కొన్ని బాక్సెస్ అయితే తీసుకొచ్చాను ఫ్రిడ్జ్లోకి. అవన్నీ కూడా నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెజిటబుల్స్ అయితే అన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. అవన్నీ కూడా ఇందులో అయితే ఇప్పుడు పెట్టేసుకుంటాను. మీకైతే ఒకసారి చూపిస్తున్నాను ఎలా క్లీన్ చేస్తాను అనేది. చాలా బాగా అయితే క్లీన్ అయిపోయింది. నేను మొత్తం ప్రాపర్గా చూపిద్దాం అనుకున్నాను, కానీ అస్సలు అవ్వలేదు. ఇంకా వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలా బాక్సెస్లో పెట్టేసుకొని నేనైతే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. కొంచెం నీట్గా ఉంటుంది, తీసేటప్పుడు కూడా క్లియర్గా కనిపిస్తుంది. నేను ఒకవేళ లేకపోయినా ఇంట్లో ఎవరైనా మా బ్రదర్ కానీ లేదా మా ఆయన కానీ ఎవరైనా సరే ఈజీగా వాళ్ళు తీసుకునేటట్టుగా కనిపిస్తాయని చెప్పి ఈ బాక్సెస్లో అయితే ఆర్గనైజ్ చేశాను. ప్లాస్టిక్ బాక్సెస్ ఎక్కువగా మనము బయట యూస్ చేసేదానికన్నా కూడా ఇలా ఫ్రిడ్జ్లో ఆర్గనైజర్గా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బాక్సెస్ మనము బయట యూస్ చేస్తే తొందరగా పాడైపోతాయి. అదే ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎన్నాళ్ళైనా సరే అలానే ఉంటాయి. అస్సలు కలర్ చేంజ్ అవ్వు, డార్క్ స్పాట్స్ కూడా ఏమీ కూడా పడవన్నమాట బాక్సెస్ పైన. వీడియోలో చూపిస్తున్న ఈ బాక్సెస్ అయితే మా అత్తయ్య వాళ్ళు పంపించారు నాకు. ఇది చాలా బాగుంది. 4 boxes అయితే వచ్చాయి. దానికి కింద ట్రే కూడా ఇచ్చారు.
చాలా బాగా అనిపించింది. ఇందులోనైతే నేను మసాలాలు అయితే పెట్టాను. రసం పౌడరు, అలాగే సాంబార్ పౌడరు, కొన్ని స్పైసెస్ కూడా పెట్టేసాననమాట. చాలా బాగా అనిపించింది. ఈ బాక్సెస్ అయితే కాఫీ, షుగర్ వేసుకోవడానికి అయితే ఇచ్చారు. కానీ నేను అవి కాకుండా పసుపు, మసాలాలు, ఇంకా పౌడర్స్ ఉంటాయి కదా మనకి, పప్పుల పొడి, అవన్నీ కూడా అయితే ఇందులో వేసేసి అయితే పెట్టేశాను నేను. ఇవి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. అందుకని ఇవైతే నేను ఫ్రిడ్జ్లోకి అయితే యూస్ చేస్తున్నాను. ఇంకా ఇవే కాదు, ఇంకా చాలానే ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి. ఇప్పటికైతే నేను ఇవే చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్ అయితే పట్టట్లేదు. ఇంకా ఎగ్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేయాలి. అప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పి ఇంకా ఎంతవరకు అయితే అంతవరకు వీడియో తీద్దామని చెప్పి తీసేసాను అనమాట. ఇంకా అలానే ఒకటి పెట్టేస్తున్నాను. నేను పైన పెట్టేవన్నీ కూడా వెనిలా ఎసెన్స్, అలాగే గరం మసాలా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కోకో పౌడర్, అవన్నీ చిన్నగా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫస్ట్ ట్రేలో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా కారం కూడా ఇలా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల కారానికి కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా కూడా కలర్ అయితే అస్సలు చేంజ్ అవ్వదు. మీరు బయట పెట్టే కారం అయితే మీరు ఒక 1-2 మంత్స్లోనే మనం చేసిన కారానికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చేంజ్ అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది. ఇంకా నేను చింతపండుని కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను. కొద్దిగా 1 kg 2 kg అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఎక్కువ కాలం అది చింతపండు నల్లగా అవ్వకుండా ఉంటుందన్నమాట. కింద కొన్ని వెజిటబుల్స్, అలాగే టమాటోస్ అవన్నీ కూడా కింద సెట్ చేసేసాను. ప్లేస్ సరిపోవట్లేదు, అలాగ కొద్దిగా అయితే అడ్జస్ట్ చేసి పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి చాలానే ఉన్నాయి. ఇవైతే తర్వాత సర్దుకుందామని అయితే ఇక్కడితోనైతే అయిపోయిందండి ఫ్రిడ్జ్ అంతా కూడా. నేనైతే ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను అనమాట. మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం ఇంతవరకు వీడియోని చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నవి ఏంటో తెలుసా? స్వీట్ పొటాటోస్. ఇవి తీసుకొని చాలా రోజులైతే అయింది. ఒక 1-2 అయితే యూజ్ చేసాము. మిగతావన్నీ కూడా అట్లానే పెట్టేసాము. ఇంకా వెల్లుల్లిపాయలు, అల్లం కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను. ఫ్రిడ్జ్ కింద అయితే ఉంటుంది కదా ఆనియన్ స్టోరేజ్ ర్యాక్, దాని కింద అయితే స్టోర్ చేసేస్తాను. ఇంకా అంతే అండి ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మాలతి థాట్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు ఈ వీడియోని చూసారంటే మాత్రం ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే యాడ్ అవుతారు. అలాగే నాకు కొంచెం సపోర్ట్ అయితే వస్తుందండి. అంతే ఈ వీడియో. బాయ్ అందరికీ.